శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఈరోజు మళ్ళీ మా ఇంట్లో ఆవకాయ హడావుడి ఉంది. నిన్నైతే కొంచెమే డజన్ కాయే పచ్చావకాయగా పెట్టాను. ఈరోజు అసలు పెద్ద ఆవకాయ పనింది. పెందరాళ్ళ లేచి స్నానం చేసి పూజ అది చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేసేసాను. బయట నుంచి ఏమైనా తెప్పించుకుందుకు భయం వేస్తుందండి. బెంగళూరులో పెద్ద హోటల్లోనే అది మామూలు మాంసం అని చెప్పి 150 కేజీల కుక్క మాంసం దొరికిందిట. ఆ డబ్బులు ప్రజల దగ్గర దోచేస్తూ అంత దారుణంగా అమ్ముతున్నారు. మామూలు హోటల్స్ అయినా, మామూలు వెజిటేరియన్ హోటల్స్ అయినా, టిఫిన్స్ అయినా కూడా నిలవ పిండిలు, మిగిలిపోయిన పచ్చళ్ళు. ఎండాకాలం అసలు రిస్క్ తీసుకోకూడదు. ఎందుకంటే చలికాలం కొంచెం నిలవ ఉంటాయేమో కానీ ఎండాకాలం ఉండవు, అవే వాళ్ళు అమ్ముతారు. ఎందుకు వచ్చింది అని చెప్పి. అయినా నాకు ఉప్మా అంటే చిన్న చూపు లేదండి. చాలామందికి ఉప్మా అంటే ఉప్మా అంటారు, కానీ ఉప్మా ఎంత రుచిగా ఉంటుందండి చేసే విధంగా చేసుకుంటే. అన్ని వెజిటబుల్స్ వేసి టమాటా బాత్లో చేసుకోవచ్చు చక్కగా, లేదా అల్లం పచ్చిమిర్చి కొంచెం పోపులో జీడిపప్పు వేసి చేసుకున్నా చాలా బాగుంటుంది. నిమ్మకాయ పిండుకోవచ్చు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం వేసి చేసుకోవచ్చు. అసలు నాకు ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. అంటే అస్తమానం తినేయడానికి ఇష్టం అని కాదు. ఉప్మా ఒకటి, ఉప్మా రవ్వ ఒకటి, క్యాప్సికం ఒకటి, వంకాయ ఒకటి ఎప్పుడు ఇంట్లో ఉంచుకోవాలండి. నేను అందరికీ చెప్తాను. ఎందుకంటారా, మనకు ఒంట్లో బాగుంటున్న క్యాప్సికం వంకాయ తరుక్కోవడం ఈజీ, ఇట్టే మగ్గిపోతాయి. ఉప్మా అలాగే నిమిషం మీద చేసేసుకోవచ్చు. అదే ఉప్మా బోల్డ్ వాడు చట్నీ వేసి బోల్డ్ తీసుకుంటాడు. మనంత చేసిన రుచి కూడా రాదు. అందుకని నాకు ఉప్మా అసలు ఇష్టం. ఎవరైనా ఉప్మాని చిన్న చూపు చూసినా నాకు నచ్చదు. తొందరగా అంటే మీ ఆడవాళ్ళకి ఈజీ అని చేస్తారా అని కొంతమంది వెటకారాలు అడుగుతారు. మా ఇంట్లో అలా ఏమనరు. ఎందుకంటే నేను ఏం చేస్తూ ఉంటానో తెలుసు కదా. అర్జెంట్ సమయంలో అది చేస్తాను. ఎప్పుడైనా సాయంత్రం అప్పుడు చేస్తాను. అంటే రాత్రి కాదు, సాయంత్రం 4 అయినా ఒక్కోసారి ఆకలిస్తే చేస్తూ ఉంటాను. ఎక్కువ సాధారణంగా మేమేముంటే పళ్ళ ముక్కలు అవే తింటాం, టిఫిన్స్ అవి తినాం. కానీ ఎప్పుడైనా రేర్గా చేస్తాను. పకోడీలు బజ్జీలు అలా కాకుండా మంచిగా టమాటా బాత్లో చేస్తాను. అదే ఉప్మాని ఎవ్వరూ పాపం దాని విలువ దాందే, ఎవ్వరూ చిన్న చూపు చూడకండి. ఈరోజు ఆవకాయ పెట్టేసిన తర్వాత మళ్ళీ విశేషాలు సాయంత్రం చెప్తాను. నన్ను అడుగుతున్నారు చాలామంది, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. సమానమైన 25 కాయకి నేను వేసే కొలత: కేజీ కారం, 3 మ్యాంగోస్ కారం, 3 మ్యాంగోస్ ఆవపొడి, కేజీ రాళ్ళ ఉప్పు, నూరిన మెత్తటి ఉప్పు అయితే 3/4 కేజీ, టాటా అలాంటి సాల్ట్లు అయితే 1/2 కేజీ. అదండి నేను వేసే కొలతలు. వెల్లుల్లిపాయలు అవన్నీ మన ఇష్టం. మెంతులు ఉజ్జాయింపుగా గుప్పుడు అలా వేస్తూ ఉంటాను. ఇది 25 కాయకి సమానమైన కాయకి నేను వేసే కొలత అది. తర్వాత మాగాయకి ఉప్పును ఊరబెట్టి ఎండబెట్టిన మాగాయకి కూడా కొలత అడిగారు. ఒక 25 కాయ అనుకోండి. మేమైతే చాలామంది పుల్లగా కారంగా తింటారు. అందుకని ఆవాలు మెంతులు వేయించుకున్న పొడి తక్కువ వేస్తారు, కొంచెం మినిమంగా 1/4 వంతు. మేమంతే ఒక 1/2 గ్లాస్ పైన వేస్తాం 25 కాయకి. వేసి కారం 2-2.5 కారం వేస్తాం. మాకు కమ్మగా ఉంటేనే ఇష్టం, అంత పులుపు నచ్చదు. అందుకని మేము పెట్టే ఎండబెట్టి ఊరబెట్టిన మాగాయ కొలత అది. ఇదండి ఈ సంగతి. మీ అందరి ఊరగాయల హడావుడి కూడా చాలామంది మే మొదటి వారంలో పెడతామని అన్నారు. నా హడావుడైతే ఈరోజు ఇది, అది సంగతి. నిన్న ఎవరో రమగారు ఎవరో అనుకుంటారు, పాటలు పాడేటప్పుడు ఇప్పుడు వాళ్ళకి తెలియదు కదా, పాత పాటలు మీరు పేరు, యాక్టర్లు ఎవరు పాడారో అన్నీ మెన్షన్ చేయాలి అని. అసలు అవి నా చిన్నప్పుడువి 70s అవి వచ్చినప్పుడు, అప్పుడు నాకు కూడా 10 ఏళ్ళు కూడా లేవు అసలు. కానీ రేడియోలో వచ్చి వస్తామాను. కొన్ని మా పాటలు అయితే ఈ మధ్య వేరు, తర్వాత 80s అవి అయితే బాగా తెలుసు, కొంచెం పెద్ద అయ్యాం కాబట్టి. 70s కొన్ని అయితే 65 అవి ఇంకా నేను పుట్టానికి క్రితం వచ్చినవి. అవి పాటలు అంటే రేడియోలో విన్నాం కాబట్టి తర్వాత వాయిస్ గుర్తుపట్టి సుశీల ఘంటసాల గారు, సుశీల్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు అని చెప్పగలుగుతాను. పాటల మీద ఉండే ఇంట్రెస్ట్ కొద్దీ అవి వినడం జరుగుతూ ఉంటుంది. నాకు యాక్టర్లు అది అంతగా తెలియదండి. సాధారణంగా పాడిన వాళ్ళు ఎవరో చెప్తాను, వీలైతే సినిమా పేరు కూడా చెప్తూ ఉంటాను అది. కానీ మీరు నేను పాట పాడిన, మాటలు చెప్పిన, వంట చూపించిన అన్నిటినీ ఆదరిస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.
మరి ఇంకా 9ంటికి ఇంకా నేను ఆవకాయ పనిలోకి వెళ్ళిపోతాను. మరి ఉంటాను. వీలైతే సాయంత్రం కలుస్తాను, లేకపోతే రేపు కలుస్తాను. మీ అభిప్రాయాలు కూడా నేను తీరుబడిగా కూర్చుని ఫోను సరైన పొజిషన్లో పెట్టుకుని చేసే ఇదిలో కూడా లేదు, కంగారులో ఉన్నాను. అలాంటప్పుడు కంగారుగా ఉన్నప్పుడు ఎందుకు విజయ్ గారు వీడియో చేయడం అంటారేమో. ఒకసారి మిమ్మల్ని పలకరించేస్తే నా రోజు భాగంలో పొద్దున్నే మా ఇంట్లో వాళ్ళని చూసి పలకరిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా పలకరిస్తే నాకు అలాగే అనిపిస్తుంది. ఉన్నరా మరి మీ స్నేహితురాలు విజయాపన్నాల. మరొక విషయం అండి, అంటే ఇలా చేస్తారని కాదు, కానీ చాలామందిని కూడా నేను చూశాను, అందుకు చెప్తున్నాను. మనం ఏడాది నిలవ ఉండే ఊరగాయని చక్కగా స్నానం చేసి దేవుడికి దీపం పెట్టుకుని మామూలుగా నిత్య పూజ చేసుకుంటాం కదా, చేసేసుకుని విఘ్నేశ్వరుని తలుచుకుని మొదలు పెట్టాలండి. అంతేగాని ఏ బట్టలతో పూర్వం అయితే మడికట్టుకు చేసేవాళ్ళు, ఇప్పుడు అంత ఇది లేదు కాబట్టి శుభ్రంగా ఉతికిన బట్ట కట్టుకుని పెట్టుకోవాలి. అంతేగాని ఏ బట్టలతో పడితే ఆ బట్టలతోనూ ఎలాగ జిడ్డైపోతుంది, మళ్ళీ స్నానం చేయాలనే ఉద్దేశంతో ఒకవేళ చిరాగ్గా ఉంటే చేస్తాం, మళ్ళీ ఇంకో చీర కట్టుకుంటాం, దానికేముంది. రోజు అలా ఏం చెయ్యంగా, ఒక్కసారికి ఏమీ అవ్వదు. అందుకని చక్కగా స్నానం చేసి ఉతికిన బట్ట కట్టుకుని దేవుణ్ణి తలుచుకుని ఊరగాయ మొదలు పెట్టుకోవాలి. ఎందుకంటారా, ఇవి ఏడాది నిలవ ఉండే ఊరగాయలు. ఎలా పడితే అలా పెట్టకూడదు, స్నానం చేయకుండా అసలు పెట్టకూడదు. ఇది ఒక పవిత్రమైన ఊరగాయ. అంటే ఏదో తేలికదని కాదు, బయట దొరికేది అని కాదు. ఇదివరకు బయట ఎవరు కొనుక్కునేవారు కాదు కదా, అమ్మేవారు కాదు. అది ఒక పవిత్ర కార్యంలాగా చెయ్యాలి. అప్పుడు మనకు బూజు పట్టడం, పాడైపోవడాలు అలాంటివి ఉండవు. అంటే తడి స్పూన్లు అవి సరే, అవి అలాగ పెట్టకుండానే ఉంటారనుకోండి. కానీ కూడా స్నానం చేసి దేవుడు పూజ చేసుకుని ఒక దీపం వెలిగించి దేవుణ్ణి తలుచుకుని చక్కగా మొదలు పెడితే దిగ్విజయంగా ఏ పనైనా జరుగుతుంది. ఊరగాయ కూడా అలాగే అదొక మంచి పనిలాగా చక్కగా చెయ్యాలి, శుచిగా చేయాలి. మీ అందరికీ తెలియదని కాదు, నేను చెప్పానని ఏం అనుకోవద్దు. చిన్నపిల్లలు వాళ్ళు కూడా ఇప్పుడు పెట్టుకుంటున్నారు కదా, వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఓకేనా?